క్రైస్తవులు ఐక్యతను నిర్మించేవారుగా ఉండాలన్న పోప్. జూన్ 9న పోప్ లియో తన స్పెయిన్ అపోస్టలిక్ యాత్రలో 2వ దశలో బార్సిలోనాను సందర్శించారు. పోప్ లియో స్పెయిన్ పర్యటన బార్సిలోనాలోని హోలీ క్రాస్ మరియు సెయింట్ యులాలియా కెథడ్రల్ మధ్యాహ్న ప్రార్థనతో ప్రారంభమైంది. విమానాశ్రయం నుండి నేరుగా వచ్చిన పోప్కు బిషప్లు, క్యానన్లు, మేత్రాసన అధికారులు, గురువులు, గురు విద్యార్థులు, కెథడ్రల్ సిబ్బంది, వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్యలో యువకులతో కూడిన ఉత్సాహభరితమైన జనసమూహం స్వాగతం పలికింది. పోప్ లియో దివ్య సప్రసాదం ముందు ఒక క్షణం మౌన ప్రార్థన కొరకు ఓ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత గాయక బృంద ప్రారంభ గీతాన్ని ఆలపిస్తుండగా ఆయన ప్రధాన మందిరం గుండా ఊరేగింపుగా ముందుకు సాగారు. స్పానిష్ మరియు కాటలన్ భాషలతో చేసిన తన ప్రసంగంలో పోప్ విశ్వాసులను 2 ప్రతిమలపై ధ్యానం చేయమని ఆహ్వానించారు. అవి వధువు మరియు దేహం. దేవాలయము అన్నిటికంటే ముందుగా ఆ దేవునికి ఒక ప్రియమైన వధువు అని పోప్ లియో వివరించారు. మీరు ఇక్కడ ఉండాలని దేవుడు సంకల్పించారు, ఎందుకంటే మీలో మరియు మీ ఐక్యతలో ఆయన ఒక విశిష్టమైన పవిత్రమైన సౌందర్యాన్ని మరియు మంచితనాన్ని ప్రేమిస్తున్నాడు అని పోప్ అన్నారు. బార్సిలోనాలో ఉన్న పరిశుద్ధుల సహవాసానికి నేడు ప్రాతినిధ్యం వహించడానికి ఆయన మిమ్మల్ని ఎంచుకున్నారు. మనమందరం క్రీస్తులో ఒకే శరీరం అని పోప్ గమనించమన్నారు. మరియు ఒక్క శరీరంలో ఉన్నట్లే కొందరు బలమైన అవయవాలు, మరికొందరు బలహీనమైన అవయవాలు ఉంటాయి. అంతేకాకుండా సంఘంలోని కొందరు సభ్యులు బయట ప్రపంచానికి స్పష్టంగా కనిపించే విధులను నిర్వహిస్తూ కనపడుతుండగా, మరికొందరు లోపలి నుండి పనిచేస్తూ కొన్ని సందర్భాలలో ఎడతెరపు లేకుండా ఎవరికీ తెలియకుండా కీలకమైన విధులను నిర్వహిస్తూ అజ్ఞాతంలో ఉంటారు. యుద్ధాలు మరియు విభజనలతో అల్లకల్లోలమైన ప్రపంచంలో, అలాగే నానాటికి ముక్కలవుతూ వ్యక్తిగత సామర్థ్యం వైపు మొగ్గు చూపుతున్న సమాజంలో క్రైస్తవులు సాక్షులుగా నిలవాలని పోప్ పిలుపునిచ్చారు.